తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేదు. దేనికంట? వాళ్ళ నాశనం అయిపోవటకంట దేవుని వాక్యాన్ని అపార్థం చేస్తున్నారంట. నిజమే, ఈ మధ్య కొందరు డిబేట్లు పడి చచ్చిపోతున్నారు. డిబేట్లు పెట్టే కన్నా దేవుని సన్నిధిలో కనిపెట్టండి. డిబేట్లు చేస్తే నువ్వు గొప్పోడు అయిపోవు. డిబేట్లు పెట్టుకోవడం వల్ల నీ పేరేమన్నా ఊరు వాడ ఊరేగించబడదు. ఒకవేళ అనుకోవచ్చు నువ్వు జ్ఞాని, పర్లేదండి అతను జ్ఞాని అనుకుంటారేమో. కాదు దేవుని పిల్లరా, డిబేట్లతో సమయం గడిపే కన్నా ప్రభుతో సమయం గడపండి. డిబేట్లు చూసే కన్నా దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేద్దాం. ప్రపంచం పాడైపోతుంది. డిబేట్ చేయటం వల్ల నువ్వు ప్రపంచాన్ని కాపాడలేవు. డిబేట్లో కూర్చుంటం వల్ల నువ్వు 100 మందిని రక్షించలేవు. డిబేట్లో కూర్చొని నేను ఒక వ్యక్తికి మారు మనసు కలిగించానన్న ఒక పాస్టర్ని చెప్పమని, డిబేట్లు చేసే పాస్టర్ గారిని. డిబేట్ల వల్ల మనుషులు మారు మనసు పొందట్లేదండి. కొందరు హేళన చేస్తున్నారు చూడండి, వాళ్ళకి పడట్లేదని మాట్లాడుతున్నారు. అయితే ఈ మధ్య కొంతమంది ఏమనుకుంటారు నాకు తెలియదు, కానీ నేను ఎలాంటి నన్ను సహోదరులారా మీకు నా హృదయపూర్వక వందనాలు. డిబేట్స్ కాదు, ప్రార్థన చేయండి. రహస్యమందు కనబడు మీ దేవునికి మీ ప్రార్థనలు వినిపించండి. దేశం కోసం ప్రార్థన చేయండి, రాష్ట్రం కోసం ప్రార్థన చేయండి, పట్టణాల కోసం ప్రార్థన చేయండి, పల్లెల కోసం ప్రార్థన చేయండి, మీరు ఉంటున్న నివాస స్థలముల కొరకు ప్రార్థన చేయండి, మీ చుట్టుపక్కల ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేయండి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం. డిబేట్స్ కాదు మనకు కావాల్సింది. నిన్ను నువ్వు, నన్ను నేను, ఒకరినొకరు మనం విమర్శించుకోవటం కాదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, నీ కంటులో దూలం ఉంచుకుని ఎద్దటి వాని కంట్లో నలుసెతకటం ఎలా? మన కంట్లో ఏముందట? దూలం ఉందట. మనమేమో ఎదుటి వారి కంట్లో నలుసెతుకుతూ ఉంటాం. ప్రియులరా, వాక్యము కావాలి. నిజమే, వాక్యము సత్యమే. వాక్యమును అసత్యంగా బోధించిన వాడికి శిక్షను, తీర్పును తెచ్చేవాడు దేవుడున్నాడు. శిక్షించేవాడు, తీర్పు తెచ్చేవాడు. మనమెవరు శిక్షించుటకు, మనమెవరు తీర్పు తెచ్చుటకు? వాని క్రియలు బట్టి వాడికి ప్రతిఫలం నేను ఇచ్చేదను అన్నాడు. అయితే నేను చెప్తున్నది ఏమిటంటే, నాకు తెలిసిన దైవ జ్ఞానాన్ని బట్టి మనం చేయగలిగితే ప్రార్థన చేయాలి. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి. సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని మనకు అనువాదించుకొని, వాక్యంలో నేనున్నానా లేదా, వాక్య సంబంధమైన జీవితం నా దగ్గర ఉందా లేదా, అసలు నా జీవితంలో ప్రార్థన ఉందా లేదా, నేను ప్రభుతో కలిసి ఉన్నానా లేదని నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నీకు నువ్వు పరిశీలన చేసుకుంటే వాక్యంతో నీవు ఉన్నావో లేవో నీకు అర్థమైంది.